ఈయనకి ఈ వయసులో అలకేంటో అని చెప్పేసి బామ్మ అయితే కమల్ రూమ్‌కి వస్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళ ఆయన్ని తలుచుకుంటూ కమల్ రూమ్‌కి వచ్చి కమల్ దగ్గర రూమ్‌లో బట్టలైతే చూస్తూ ఉంటుంది. తెల్ల బట్టలు. ఆ బట్టలు చూసి ఇవి మా ఆయనవిలా ఉన్నాయే అని చెప్పేసి అయితే దగ్గరికి వస్తూ ఉంటుంది. అయితే ఈ బట్టలు వేసుకొని రోజు వీడు నన్ను మోసం చేస్తున్నాడా అనేది అనుకుంటూ ఉంటుంది. వీడి సంగతి నేను ఈరోజు ఎలా అయినా తెలుస్తాను అనేది అనుకుంటూ ఉంటుంది. అలా కోపంగా లోపలికి వచ్చి అలా వాళ్ళ ఆయన బట్టలైతే తీసుకుంటూ చూస్తూ ఉంటుంది. అదే టైంలో బాత్రూమ్ నుంచి అయితే కమల్ వస్తూ ఉంటాడు. అయ్యో! ఏంటి ముసలిది బట్టలు చూసినట్లుగా ఉందే అనైతే బామ్మకాస్ అయితే చూస్తూ ఉంటాడు. అలా చూడగానే కమల్ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక బామ్మ అయితే బట్టలు తీసుకొని షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముసలోడు బట్టలు మర్చిపోయాను, దీనికి అడ్డంగా దొరికిపోయాను, ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు కమల్. అలా ఆలోచిస్తూ దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి, వీడు ఇంత మోసం చేస్తాడా నాకు అనేది అంటూ ఉంటుంది బామ్మ. ఇక షాక్ అవుతూ ఉంటాడు కమల్. ఇక ఈ ముసలోడు బట్టలని దాయడం మర్చిపోయాను, దీనికి అడ్డంగా దొరికిపోయాను, ఏం చేయాలి అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కమల్. అలా టెన్షన్ పడుతూ నెమ్మదిగా నవ్వుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏంటే బామ్మ ఎలా వచ్చావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా ఇవి ఎవరి బట్టలో తెలుసా అని అయితే కోపంగా చూస్తూ కమల్తో అయితే అంటూ ఉంటుంది. ఎవరి బట్టలు బామ్మ, తాత బట్టలు, ఎలా చేసావేంట్రా, ఇక్కడ పడేసావేంటి, మీ తాత బట్టలు అంటే నీకు అంత నిర్లక్ష్యమా అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది. అయితే నువ్వు ఈ బట్టల పేరు పెట్టి నన్ను మోసం చేసావన్నమాట. ఇన్ని రోజులు నాతో ఆడిన మాటలన్నీ ఇదంతా నాటకమేనా, నువ్వు ఆడిన నాటకమేనా, నువ్వింత మోసం చేస్తావా అనే కోపంతో రగిలిపోతూ బామ్మాయి అయితే కమల్ చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది. అలా కమల్ని కొట్టగానే కమల్ షాక్ అయ్యి బామ్మ కాసేపు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఏం చేయలేక అలా చూసేసరికి ఇప్పుడు దీనికి అడ్డంగా దొరికిపోయాను, ఇది కానీ నిజమని తెలిస్తే దీని జుత్తు నా చేతుల నుంచి జారిపోతుంది, ఇది ఎలాగైనా తప్పించాలి అనేది అనుకుంటూ ఉంటాడు కమల్. ఇక కమల్ అలా అనుకునేసరికి బామ్మ అయితే ఏంట్రా ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నా, ఈ బట్టలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి దీన్ని ఇలా కాదు, ఎలా అయినా మార్చాలి అని అయితే కమల్ అనుకుంటూ, అవునే ముసలి ఏంటి అలా కొట్టేశావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును కదా, మా ఆయన అప్పుడప్పుడు కమల్లో దూరుతాడు కదా, ఆ విషయం మర్చిపోయానే అని చెప్పేసి అయితే బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఎంత గట్టిగా కొట్టావే ముసల్దానా అనేది అంటూ ఉంటాడు.